ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పింఛన్ లబ్ధిదారులపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర వర్గాలకు అందే 3,000 పింఛన్ను 4,000 రూపాయలకు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పింఛన్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు. పింఛన్దారులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. పేద వర్గాల మోములో చిరునవ్వులు పూయించేలా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రతా పింఛన్ల పెంపు దస్త్రంపై సంతకం చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్లో సీఎంగా బాధ్యతల స్వీకరణ అనంతరం 3వ సంతకం పింఛన్ల పెంపు దస్త్రంపై పెట్టారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పింఛను పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరు మీద ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. పింఛన్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న 3,000 రూపాయలను పింఛన్ను ఒకేసారి 4,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరికి ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనున్నారు. పెంచిన పింఛన్ జూలై 1న 7,000 రూపాయలు, 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచి 3 నెలలకు 1,000 రూపాయలు చొప్పున అందిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భరోసానిచ్చారు. ప్రస్తుతం వారికి అందుతున్న 3,000 రూపాయలను ఒకేసారి 6,000 రూపాయలకు పెంచారు. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి, వీల్ చైర్లో ఉన్న వారికి అందే 5,000 రూపాయల పింఛను 15,000 రూపాయలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ కింద అందే 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కుష్టు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి 6,000 రూపాయల పింఛన్ ఇవ్వనున్నారు. పెంచిన మొత్తాన్ని జూలై 1న అందించనున్నారు. సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపడుతూ ఎన్నికల హామీల ఫైళ్లపై సంతకాలు చేయడంపై జనసేనాని రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని తెలిపారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి ఫైల్ మీద తొలి సంతకం చేశారని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై 2వ సంతకం చేశారని పవన్ వెల్లడించారు. సామాజిక పింఛన్లు 4,000 రూపాయలకు పెంచుతూ 3వ సంతకం చేశారని, ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ 4వ సంతకం, యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు నైపుణ్య గణన ఫైలుపై 5వ సంతకం చేశారని పవన్ కళ్యాణ్ వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై 2 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6 మృతి చెందారు. మృతుల్లో 5 మత్స్యకారులు ఉన్నారు. ఘటనా స్థలంలోనే 5 చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద తెల్లవారుజామున 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. జాతీయ రహదారిపై పాండిచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు నుంచి వస్తున్న ఐషర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతుల్లో 5 పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించారు. రేపు భూషణం, చింతలోవరాజు తండ్రి వీర వెంకట సత్యనారాయణ, మాగాపు నాగరాజు, కనకరాజు, ధర్మ మృతి చెందారు. ప్రమాద సమయంలో ఐషర్ వాహనంలో డ్రైవర్తో పాటు మరో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీలో డ్రైవర్తో పాటు మరో ప్రయాణికుడు ఉన్నాడు. కర్రల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను తప్పించిపోయి ప్రమాదం జరిగినట్లు సమాచారం. చేపలు పట్టేందుకు వెళ్తూ వీరంతా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. It is a very bad incident. 3 bodies అక్కడ జేసీబీతో పాటు సాయంతో చేసి వీ హ్యావ్ రికవర్డ్ దెమ్. అందరు బాడీస్ ఇప్పుడు మార్క్లు ఉన్నాయి. అందరు ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ రీచ్. ఇది తొందరగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి విల్ సెండ్ దెమ్ బ్యాక్. అన్ఫార్చునేట్లీ ఇది యాక్సిడెంట్ జరిగినాయి. విల్ టేక్ ప్రికాషన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ట్రై టు అవాయిడ్. అది కూడా చూస్తే ఇది స్ట్రేట్ రోడ్, నేషనల్ హైవే 216 కాబట్టి అక్కడ నార్మల్గా యాక్సిడెంట్ ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉంది. బట్ ఎందుకంటే అక్కడ ఎర్లీ మార్నింగ్కి 4:30కి both drivers condition చూసి that it might have happened because of that, but everything said and done, it's a very very unfortunate incident and we are taking. రాష్ట్రంలో మద్యం ధరలు పెరుగుదలే వైసీపీ ఓటమికి కారణంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు.
ఇప్పటికైనా ఏపీకి రావాల్సిన నిధులు తీసుకురండి అంటూ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ ఫలితాలతోటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వివరించారు. బీజేపీ పొత్తు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేకపోను. కూటమి పొత్తు లేకపోతే ప్రధాని మోదీకి నష్టమన్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబట్టాలని మీరు ఏం చెప్తే అదే జరుగుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్ ఏర్పాటు సాధించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు. ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా, రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి, రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పట్టి చేస్తున్నాడు అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు. ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఓట్లు నీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం. ఆ జనానికి 50 రూపాయల లిక్కరు 200 రూపాయలు దాటిపోతే తాకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేసాం. సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కర వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది. మీరు ఇచ్చే ఎన్ని వేలు ఇచ్చారు, ఆటో డ్రైవర్కి ఇచ్చారు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు, 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కర వల్ల. మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు. లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా, ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి మామూలు పని చేసుకున్న వాళ్ళకేమీ అది ఉండదు. ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో. టీడీపీ గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పెమ్మసానికి అవకాశం దక్కడం తెలిసింది. బాధ్యతలు అందుకున్న అనంతరం పెమ్మసాని సోషల్ మీడియాలో స్పందించారు. ఢిల్లీలోని సంచార్ భవన్లో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. మహోన్నత భారతదేశ ప్రజలకు సేవ చేసే ఈ విశిష్ట అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంతో అనుభవశీలి, విషయ పరిజ్ఞానం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ గారి మార్గదర్శకత్వంలో పనిచేయనుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో పనిచేస్తానని, నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన నేతలు గర్వపడేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నా అంటూ పెమ్మసాని వివరించారు. I'm really thankful to the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, and also Honorable Prime Minister Shri Narendra Modi ji and all the BJP leadership for giving me this opportunity and trusting me to do well. In addition, I am also really thankful to the God for giving me two best dynamic people. One is Chauhan ji and other one is Scindia ji. But especially Chauhan ji has been a well-respected and admired leader for a long time from distance for me, and Scindia ji is very dynamic and he studied in Harvard and Stanford and somewhat contemporary to life. So having both of them, I'm hoping we will get so much mentorship as well as taking me forward in serving my nation. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపులో గోల్మాల్ జరిగిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాల వేళ ఉదయం 9:30 గంటలకే టీవీలో టీడీపీకి 120 నుండి 150 సీట్లు అని చూపించేశారని అన్నారు. ఈసీ వెబ్సైట్లో పెట్టకముందే వీళ్లే ఎలివేషన్ ఇచ్చేశారని, ఏజెంట్లు వెళ్లిపోవాలని అలా చేశారన్నారు. ఆపై ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లు మెజార్టీలు రాసుకున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఉదయం 9:30 టీవీలో వచ్చింది. ఇదే సమయంలో చాలా న్యూస్ ఛానల్స్ టీడీపీకి 120 నుంచి 150 సీట్లు వచ్చాయని గట్టిగా చెబుతూ వచ్చారన్నారు. ఈ విషయాన్ని ఈసీ పూర్తిగా వెల్లడించకముందే
వీళ్లే ఎలివేషన్ ఇచ్చేసారని, దీంతో ఆందోళన చెందినటువంటి వైసీపీ ఏజెంట్లు అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారని అన్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు ఇష్టం వచ్చినట్టు మెజారిటీలు రాసుకున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో ఈ విధమైన ఓటు డిఫరెన్సెస్ జరిగినట్టు మొత్తం దీనిలో ఫామ్ 17Cకి దీనిలో చెక్ చేసిన చోట మనము చూడడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా 16,000 ఓట్ల నుంచి ఈ విధంగా చేయడం జరిగింది. మే 25 ఈసీ రిలీజ్ చేసిన దాని ప్రకారము ఇవన్నీ కూడా చిన్నవి మాక్ ఓటింగ్లలో జరిగినవి ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా ఏమంటే ఫామ్ 20 ఇంకా ఇంతవరకు ఆన్లైన్లో కూడా అప్లోడ్ కాలే. మామూలుగా ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ కావాల్సిన విషయం. ఎందుకు అవన్నీ చెప్పచ్చు, లక్షల మెజార్టీలలో వస్తున్నప్పుడు ఈ 1000, 2000, 3000 ఎందుకు ఈ విధంగా అని చెప్పేసి రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అన్యాయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారంటూ కొందరు ఐఏఎస్, ఐపీఎస్ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనకు అభినందనలు తెలియజేసేందుకు వచ్చిన అధికారులను ఉద్దేశించి 5-6 నిమిషాలు మాట్లాడారు. వీరందరినీ తొలుత సీఎం కార్యాలయ భవనంలోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. బాధితుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక సీఎం అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు. రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని, పరిపాలన అంతా అన్యాయంగా తయారవుతుందని తానెప్పుడూ అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ వచ్చాయంటే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసకర ప్రజా వ్యతిరేక విధానాలే కారణమన్నారు. ఈ విషయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లకు కీలక పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. తనకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదన్న చంద్రబాబు తనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడూ మాట్లాడనని చెప్పారు. మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈ రోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఇప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభిష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణంతో బందర్ పోర్ట్ నిర్మాణాన్ని 1.5 ఏడాదిన్నరలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారితో మాట్లాడి మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కృషి చేస్తానని బాలశౌరి తెలిపారు. కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని, ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని జన సైనికులకు సూచించారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన తర్వాత తొలిసారి మచిలీపట్నం వచ్చిన ఆయన స్థానిక R&B అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని అన్నారు. ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని జన సైనికులకు సూచించారు. గత ప్రభుత్వంలో జన సైనికులను ఇబ్బందులకు గురి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణంతో బందర్ పోర్ట్ నిర్మాణాన్ని 1.5 ఏడాదిన్నరలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారితో మాట్లాడి మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కృషి చేస్తానని బాలశౌరి తెలియజేశారు. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడ అనవసరంగా
దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. శాంతి భద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటని, వైసీపీ అంటేనే ఏడుపుగొట్టు శివరాజకీయాల పార్టీ అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పంచుమర్తి అనురాధ మాట్లాడారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని హెచ్చరించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుచిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మరుసటి రోజు నుంచే సిగ్గు లేకుండా శవరాజకీయాలు మొదలుపెట్టారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రేపల్లెలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ను పెట్రోల్ పోసి తగులపెట్టి చంపారు. Z+ కేటగిరీ ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేష్ దాడి చేశాడు. మా పార్టీ కార్యాలయంపై దాడి చేసి సిబ్బందిని విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారు. వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన చర్యలు లేవు అని చెప్పుకొచ్చారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ను వేధించి చంపారు అని అన్నారు. ఇసుక మాఫియాని ప్రశ్నించిన చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను హత్య చేశారు అని మండిపడ్డారు. దాడులు, హత్యలు అంటే ఇవి అని చెప్పుకొచ్చారు. ఎన్నికల రోజు కూడా తాడిపత్రి, చంద్రగిరి, మాచర్లలో దాడులు చేసింది వైసీపీ. టీడీపీ దాడులు చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తే కబడ్దార్. వైసీపీ నేతలు శవరాజకీయాలు ఇకనైనా మానుకోవాలని అనురాధ హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవరాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవరాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవరాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవరాజకీయాలతో. రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరూ చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019లో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. జూన్ 18 లోపు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. వైసీపీ ప్రభుత్వానికి అనుచిత లబ్ధి చేకూర్చేలా మద్యం విధానం రూపొందించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే సిఐడి అధికారులు హైదరాబాద్లోని వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు జరిపారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా అడ్డుకునేందుకు వాసుదేవరెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించి కీలక పత్రాలు మాయం చేశారని సిఐడి తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాసుదేవరెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.